ఇల్లాలు చూడాలన్నది పాత సామెత, ఇంటీరియర్ని చూసి ఇల్లాలు చూడాలన్నది కొత్త సామెత. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వారి అభిరుచులు తగ్గట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఎవరికి ఇష్టమైన రీతిలో వారు ఇంటీరియర్ను డిజైన్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ చూస్తే ట్రెడిషన్ ఇంటీరియర్ అంటున్నారు. మరి లోపల ఎలా ఉందో చూద్దామా? హలో అండి, మనీషా అండ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్. రైట్, ఇక్కడ డ్రాయింగ్ రూమ్కి వచ్చేసరికి నాకు ఇక్కడ హెవెన్కి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా కానీ ఇట్లా ఆవులు, ఇక్కడ లోటస్, చాలా బాగుంది. ఏంటి దీని గురించి చెప్పండి అసలు. యాక్చువల్లీ మీరు ఇల్లు ఎంటర్ అవ్వగానే మీరు అన్నారు కదా హెవెన్ అని చెప్పేసి, కంప్లీట్ ఇది ఏంటి అంటే మన పాత తరంని గుర్తు చేస్తున్నట్టు అనమాట. సో ప్రతి కార్నర్ మీకు అలాగే కనిపిస్తుంది. సో క్లయింట్ కూడా అలాగే డిజైన్ చేయించుకున్నారు. సో ఈ ఫస్ట్ ఎలివేట్ అయ్యేదే, అందరూ రాగానే ఎలివేట్ అయ్యేదే ఈ వాల్. సో ఈ వాల్ ఒక సీక్రెట్ తోటి క్రియేట్ చేసిన వాల్ అనమాట. లైక్ ప్రతిదీ హ్యాండ్ మ్యూరల్. ఇది మీరు చూస్తే రియల్ స్టోన్, ఇది రియల్ స్టోన్. సో రియల్ స్టోన్ మీద హ్యాండ్ తో మొత్తం మెషిన్ కటింగ్ చేపించి, అండ్ ఇక్కడ మనం పెయింట్ చేసింది. అండ్ ఇక్కడ హైలైటెడ్ పార్ట్స్ ఏంటంటే ఏవైతే ఇక్కడ మనం గ్రూలో వచ్చాయో అవి మళ్ళీ సపరేట్ పీసెస్ గా తెచ్చి మళ్ళీ ఇక్కడ మనం స్టిక్ చేసాము. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనం లైటింగ్ అనేది ఇచ్చేసాము. సో ఇది ఏంటంటే ఫాయర్ వాల్ అంటారు దీన్ని. సో అండ్ ఎవరైనా వచ్చిన గెస్ట్ వచ్చిన లైట్ ఈవినింగ్ టైమ్స్ ఓన్లీ లైట్స్ ఆఫ్ చేసుకున్నా కూడా ప్లెజెంట్ గా ఉంటుంది మనకి. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, అంటే గోల్డ్ అండ్ ఈ రియల్ స్టోన్ కలరే ఇది. స్టోన్ కలరే ఇది. శాండ్ స్టోన్, ఈ గోల్డ్ హైలైట్ అవుతుంది. మరి కింద ఏంటి ఇట్లా? సో మనకి ఎంటర్ అవ్వని మెయిన్ పెద్ద వాల్ వచ్చేసింది. సో ఈ స్టోనే మొత్తం తీసుకోకుండా ఒక పర్టికులర్ పార్ట్ స్టోన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏదైనా మనకి కీస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, అలా స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఓల్డ్ లుక్ ఉంటుంది అని. మనం ఎంట్రన్స్ లో వినాయకుడు వారి కృష్ణుడు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక చిన్న కృష్ణుడు పెట్టేశారు మొత్తం బ్రాస్ తోటి. కింద మనము ఆ స్టోన్ పెట్టకుండా పీవీసీ లోవర్స్ ఇచ్చేసాం. ఆ వుడ్ టచ్ యాడ్ చేద్దామని చెప్పేసి. సో ఇవన్నీ పీవీసీ లోవర్స్ అంటారు. అవి ఇచ్చేసేసి ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చేసాం. లైక్ క్లయింట్ వేరిన బుక్స్ కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఇది ఇచ్చేసాము. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను చాలా ఇంటీరియర్స్ చూసాము. ఒక టీవీ యూనిట్ లాగా క్రియేట్ చేసేసి వెనక ఏదో వాల్ పేపర్స్ అట్లా చేశారు. బట్ ఇది చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అంటే ఒక కస్టమర్ మాకు ఇలా కావాలి అన్న తర్వాత మీరు వాళ్ళ టేస్ట్ తగ్గట్లు మీరు మోడిఫై చేసి చేస్తారా ఏంటి అసలు ఇట్లా? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మేము క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతాం, మీకు ఎలా కావాలి. సో మీకు ప్రతిదీ ఎలిమెంట్ డిస్కస్ చేస్తాము. అంటే క్లయింట్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, నాకు వింటేజ్ లుక్కే కావాలి అని చెప్పేసి. సో దానికోసం ప్రతి పాయింట్ మనం హైలైట్ చేస్తూ ఇది హైలైట్ చేయడానికి ఆ లైటింగ్స్ కానివ్వండి. అంటే రెగ్యులర్గా రావడం టీవీ యూనిట్ ఆ సెటప్ తీసేసాము, మనకి ఆల్టర్నేట్ లివింగ్ వచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఆ లివింగ్ జోన్లో మనం టీవీ పెట్టేసాము. ఇక్కడ ఏంటి అంటే ఒక హైలైటెడ్ వాల్, ఏదైనా విల్లాస్లో మీరు చూసుంటారు, అలాంటిది మనం ఇక్కడ ఫ్లాట్స్లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ఇది మనం చేస్తాము. అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. అంటే ఈ నాబ్స్ కూడా అన్ని మీకు వింటేజ్ లుక్ కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఇవి కూడా మీకు ఎంబోజ్డ్ లైన్స్, ఫ్లూటెడ్ అంటాం వీటిని. సో ఫ్లూటెడ్ ప్యానల్స్ యూజ్ చేసాం లామినేట్స్. అదే గోల్డ్ అంటే అది కంటిన్యూషన్, అంటే ఓల్డ్ స్టైల్లో మనకి గోల్డ్ కూడా ఇంపార్టెంట్. గోల్డ్ కలర్, బ్రాస్ కలర్ ఇవే యూజ్ చేస్తాం కదా. సో ఆ థీమ్ లో డిజైన్ చేసిన ఓవరాల్ కాన్సెప్ట్. ఇక్కడ లైటింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమనిపిస్తుంది. ఎస్ మీరు చెప్పండి. దాని గురించి అండి, ఇది యాక్చువల్ వుడ్ వర్క్ అనుకోండి, మనం లేటర్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి శాండ్ స్టోన్కి వెళ్ళేటప్పుడు మనం ప్రియారిటీ ప్లానింగ్తో చేసుకోవాలి. ఒక లేఅవుట్ ఫిక్స్ చేసుకుని దాని దగ్గర వైరింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారంటే ఒకసారి లైట్ ఆఫ్ చేద్దాం. సో లైట్ ఆఫ్ చేసి చూడండి మీరు, దీని ఎంబోజ్ లైటింగ్ ఇచ్చేస్తాము. జనరల్గా అయితే ఈ స్పాట్ లైట్ ఇస్తారు. ఒకసారి ఈ లైట్ ఆన్ చేద్దాం, చూద్దాము. జనరల్గా ఇచ్చేది కామన్ అందరూ. సో ఈ ఎంబోజ్ లైటింగ్ అనేది మనం ప్రియారిటీగా ప్లానింగ్ చేసుకుంటేనే ఇది పాసిబుల్ అవుతుంది మనకి. ఈవెన్ వుడెన్ అయితే ఇంత ఎలివేషన్ ఉంటుంది. ఇది ఎన్గ్రేవింగ్ చేసి శాండ్ స్టోన్ కాబట్టి మీకు ఆ ఫీల్ వస్తుంది. దాంట్లో ఈ గోల్డ్ ఎన్వలప్ చేసేటప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది మీకు దానివల్ల. దాని కంటిన్యూషన్ ప్లానింగ్తో సేమ్ థీమ్ చెప్పినట్టు గోల్డ్ థీమ్తో వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ గోల్డ్ లైన్స్ వచ్చాయి, ఇక్కడ గోల్డ్ ప్రొఫైల్ వచ్చింది, గోల్డ్ ఎన్గ్రేవింగ్ వచ్చింది. సో నెక్స్ట్ దీని పర్పస్కి వస్తే ఇది డిస్ప్లే పర్పస్. సో ఇక్కడ చూసారంటే మనం డోర్స్ ఓపెన్ చేశాక లోపల కూడా సేమ్ అదా విన్నీర్ పాలిషింగే ఇచ్చాము. సో దాంట్లో లైటింగ్ ఎన్గ్రేవ్ చేసాం. సో ఇక్కడ మీరు ఏం థింగ్స్ పెట్టినా మనకి హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, క్లియర్ గ్లాస్ ఇచ్చాం. ఇప్పుడు లైట్ ఆన్ చేసినా కనిపిస్తుంది మనకి, లైట్ ఆఫ్ చేసినా కనిపిస్తుంది. ఇది కొత్తగా అనిపిస్తుంది లోపల లైటింగ్ అనేది. నార్మల్ చాలా మంది సెల్ఫ్ లాగా చేసేసి వదిలేస్తారు. ఐటమ్స్ పెట్టామనుకోండి, దాన్ని ఎంబోజింగ్స్ మొత్తం మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే లైటే మెయిన్ ప్రియారిటీ మనకి. సో అందుకే లైట్ ఇంక్లూడ్ చేస్తాం, దట్ క్లియర్ గ్లాస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ.
ఇది కంటిన్యూషన్ ఏంటి? యాక్చువల్లీ చార్కోల్ షీట్ విత్ ఎంబోస్డ్ ప్యానలింగ్, దాని మధ్యలో వాల్ పేపర్ ప్లాన్ చేస్తాం మనం. ఏంటిది ఇది? అసలు ఏంటి ఇది పర్పస్? యాక్చువల్లీ జనరల్గా ప్యానలింగ్ చేసి మనం లామినేట్ ఇస్తాము. ఇక్కడ ఏం చేస్తాం మనం చార్కోల్ షీట్ ఇచ్చాము, ఎందుకంటే ఈ ఎంబోస్డ్ ప్యానల్స్ కోసము. సో ఇక్కడ టచ్ చేస్తే మనకి ఎంబోస్డ్ ఫీల్ తెలుస్తుంది. ఇది ప్యానలింగ్ చేయాల్సిన నీడ్ ఏంటి, జస్ట్ జనరల్గా వాల్ పేపర్ వెళ్ళిపోవచ్చు. మనం ప్యానలింగ్ చేయాల్సిన నీడ్ ఏంటంటే ఇక్కడ మనకి ల్యాండ్ కేబుల్స్ ఇచ్చారు బిల్డర్ వాళ్ళు, అండ్ ఎంసీబీ కేబుల్ ఉంది అక్కడ. సో ఇవి మనం షిఫ్టింగ్ చేయలేం. సో అందుకే ఏం చేస్తాము, హిడెన్ కోసం ఇలా ప్రెస్ చేస్తారనుకోండి మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిడెన్ లాక్, ఇది ప్రెస్ చేస్తామనుకోండి ఇక్కడ మనం ల్యాండ్ కేబుల్. యాక్చువల్ అంత ముందు ఒక డోర్ లాగా సెపరేట్ కనిపించేది, ఇప్పుడు దాంట్లో ప్యానలింగ్ లో మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ ప్రెసిబుల్ అవుతుంది మీకు ఇలా. పుష్ టు ఓపెన్ అంటారు దీని జనరల్ గా. ఓకే, అంతా గోల్డ్ థీమ్ లోనే హైలైట్ చేసి ఈ హాల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్టోన్ కి రిలేటెడ్ గా మొత్తం గోల్డ్ థీమ్ తీసుకున్నాం. ఇక్కడ మీరు వాల్ పేపర్ కూడా చూడండి, ఇది ఓన్లీ వింటేజ్ లుక్ లో భాగంగానేనా? కంప్లీట్ వింటేజ్ లుక్. మీరు లోపల ఇంకా త్రోన్ చూస్తారు అదే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ వాల్ పేపర్ చూడండి, మీరు ఇక్కడ టచ్ చేసినా మీకు ఎంబోస్ ఫీల్ తెలుస్తుంది, దాంట్లో గోల్డ్ ఎన్గ్రేవింగ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ మేము అనుకున్నది ఇక్కడ సార్ వాళ్ళకి గిటార్ అండ్ పియానో ఇంట్రెస్ట్ ఉంది, ఆ సెటప్ అనుకున్నారు. లేటర్ ఆన్ వాళ్ళు వాల్ పేపర్ కన్వర్ట్ చేస్తాం. వింటేజ్ లుక్ కాబట్టి ఇక్కడ ఆవుల్ని హైలైట్ చేశారు. మన గృహప్రవేశం చేసేటప్పుడు ఆవులు తీసుకొచ్చినట్లు జనరల్ ప్రతి ఒక్కరు ఆవులు ఎక్కడో వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు. అవునవును. సో ఇప్పుడు మనం ఏంటంటే వాల్ పేపర్ ఇంక్లూడ్ చేస్తాం. ఈవెన్ మన సంప్రదాయం కూడా కనిపిస్తుంది, వాల్ పేపర్ లో తీసుకొచ్చేసారు. యా, ఇవి పెటల్స్ ఇట్లా హైలైట్ కోసం అంతే. ఇదంతా కస్టమైజేషన్ మనకి, మన సైజ్ అండ్ విడ్త్ ప్లాన్ చేసుకొని దాంట్లో ఏమేమి ఎంగ్రేవింగ్ చేసుకొని. ఇది మీరే చేస్తారండి కస్టమైజ్? yes మనకి మన వెండర్స్ ఉంటారు, మేమే దాన్ని ఫాలో అప్ చేసుకొని మన సైజ్ ప్రకారం డిజైన్ చేపిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్ వచ్చి మాకు ఇది కావాలి అంటే ఇవన్నీ మీరే కస్టమైజ్ చేసి వెండర్స్ దగ్గరికి వెళ్తారు అంతేనా? ఇవి ఉంటుందండి ఎక్కువ రోజులు ఈ వాల్ పేపర్స్ అంటే? 10 years వారంటీ ఉంటుంది. 10 years వారంటీ ఉంటుంది. అండ్ దీంట్లో టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది మీకు. సో ఎన్వలప్ కవర్ అని ఉంటుంది, దాని త్రూ వాల్ పేపర్ వెళ్ళామనుకోండి మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. బస్ జస్ట్ మనం చూసుకోవాల్సిన సీపేజ్ ఇష్యూస్, కమ్యూనిటీ సీపేజ్ ఇష్యూస్ మనం లేకుండా చూసుకుంటే దెన్ ఫైన్. అవును, మీరు అన్నట్లు ఇది కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుంది కదా, సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా? అది మనం ప్రియారిటీగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే పేపర్ అయ్యేది మనం అంతే. యాక్చువల్లీ మనం ఇవన్నీ ముందు లే చేసే ముందే మేమైతే అన్ని సైట్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటాము. యాక్చువల్లీ కాసా అంటే కంప్లీట్ కస్టమైజేషన్ అన్నమాట. మీకు క్లయింట్ కి ఎలా కావాలి, ఎందుకంటే ఇది డ్రీమ్ హోమ్ వాళ్ళకి. సో 2 days లో చేసేది కాదు. సో వాళ్ళ టేస్ట్ తీసుకుంటాము, మొత్తం వాళ్ళ లైఫ్ లాంగ్ ఇక్కడ వాళ్ళ మూమెంట్స్ అన్ని గడపాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ తోటి మళ్ళీ మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే అన్ని దెన్ క్లయింట్ కి ఆప్షన్ ఇస్తాము. ఫస్ట్ ఏంటి అంటే ఒక డిజైనర్ దగ్గరకు వస్తున్నారు అంటే మా ఆప్షన్స్ తీసుకుంటారు, అన్ని ఐడియా ఉండకపోవచ్చు కదా. సో ఫస్ట్ మేము కంప్లీట్ ఇచ్చేస్తాము, దెన్ వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోవడం, మీ హోమ్ ఇలా కావాలి ఇలా కావాలని ఇంటరాక్ట్ అవుతాము. దెన్ మొత్తం ఏంటి అంటే ఎలా వస్తుందో ముందే చూపించేస్తాం మేము. సో ప్రతి పిన్ పాయింట్ తో సహా ముందే మనకి సిస్టమ్ లో చూపించేస్తాం. వాళ్ళు ఓకే అంటేనే సైట్ లో అనేది వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ వాల్స్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ సీలింగ్ కూడా బయట నుంచి లోపల రాగానే అంతే అట్రాక్ట్ చేస్తుంది. కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. సో ఇక్కడ చూసారంటే ఫాల్ సీలింగ్ మీకు వుడ్ టచ్ ఉంది ఇక్కడ కూడా. అక్కడ మనం ఏదైతే స్టోన్ ఎంగ్రేవ్ కింద లోవర్స్ యూస్ చేసామో సేమ్ మనం కంటిన్యూ చేస్తాం లోవర్స్ ఇక్కడ. దాన్ని మనం ఓవర్కమ్ చేస్తూ వినీర్. సో నెక్స్ట్ మనకి ఎక్కడ వినీర్ టచ్ రాలేదు. సో ఇక్కడ వినీర్ ఎందుకు హైలైట్ చేసామంటే ఎండ్ ఆఫ్ ద డే లామినేట్ కి వినీర్ కొంచెం మన ఫినిషింగ్ వేరియేషన్స్ ఉంటాయి. సో బట్ వినీర్ లో మనకి ఆ పాలిష్ థీమ్ వల్ల మనకి ఆ లగ్జరీ ఫీల్ వస్తుంది. అండ్ మెయిన్ మన వెళ్ళేది ట్రెడిషనల్ థీమ్ లో మనకి వినీర్ వెళ్తే ఆ గమనించాలంటే మీరు గ్రూస్ చూడండి, ఇక్కడ గ్రూస్ ఆ కార్నర్స్ బార్డర్స్ చూడండి, ఇది మనకి విన్నీర్లో పాసిబుల్ అవుతుంది. సో ఆ ఫినిషింగ్ కోసం విన్నీర్ టచ్ తీసుకున్నాం. దాంట్లో మనం స్ట్రిప్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల బెటర్ ఎన్హాన్స్ అయింది. మీరు చెప్తున్నా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే స్టోన్, ఇక్కడ చూస్తే వుడెన్, ఆ లగ్జరీ ఫీల్ ఉందంటే వాళ్ళకి ఏదైతే కావాలో దాంతో పాటు లగ్జరీ ఫీల్ కూడా మీరు క్రియేట్ చేశారనిపించింది నాకు. యాక్చువల్లీ మీరు ఇంకోటి కూడా చూస్తే సేమ్ ఏదైతే కింద యూజ్ చేస్తామో అదే సీలింగ్ లో యూజ్ చేస్తాము. ఓకే ఓకే, అది కంటిన్యూషన్ ఉన్నట్లు ఉంటుంది కదా, సేమ్ థీమ్ కంటిన్యూ ఇక్కడ హైలైట్ చేయాల్సిన లైట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ గా ప్యానెల్ లైట్స్ అంటే మీరు చూసే ఉంటారు, వైట్ కలర్ సర్కిల్ లైట్స్ లాగా, అవి ఇక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు. సో దీన్ని సిఓబి లైటింగ్ అంటారు. కొంచెం అంటే సెగ్మెంట్ వైజ్ ఇది మనకు కొంచెం లగ్జరీ ఫీల్ కావాలి కాబట్టి ఆ లైట్స్ అన్ని సిఓబి లైట్స్ ఇచ్చాము. సో మీకు ఏదైనా వాల్ పైన అలా పడినా ఒక కోన్ షేప్ అలా హైలైట్ చేయడానికి ఆ లైట్స్ అనేవి తీసుకున్నాము. అసలు ఏంటండి ఆ షీట్స్, అసలు ఏంటవి? పీవీసీ లోవర్స్ అండి. పీవీసీ లూవర్స్. ఓకే. దాంట్లో మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ థీమ్ ఏంటంటే వుడ్ అండ్ గోల్డ్ కాబట్టి అదే థీమ్ లో ఇక్కడ తీసుకున్నాము. సో మెయిన్ చెప్పాలంటే మెటీరియల్ వైజ్ కి వచ్చేసరికి మేము అంటే క్లయింట్ కి నాకు ఇది కావాలి అంటే కాసా విల్ డూ అండి, ఇది మా దగ్గర అవ్వదు అనేది అయితే ఏమి ఉండదు.
సో బడ్జెట్లో చేస్తాము, ప్రీమియంలో చేస్తాము, ఎవ్రీథింగ్ మీకు అనేది ఎస్ అనే వస్తుంది కాసే దగ్గర నుంచి. ఇప్పుడు అసలు మీ కస్టమర్ ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏ టైంలో మీ దగ్గరకు వస్తే కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు అంటారు? బెస్ట్ సజెషన్ ఏంటి అంటే వాల్స్ డెవలప్ చేసేటప్పుడే రావాలండి. సో ఎందుకోసం అంటే చాలా మంది క్లయింట్స్ 2 days అలా 1 month హ్యాండ్ ఓవర్ అప్పుడు వస్తున్నారు. డిజైనింగ్ మనం ఇదంతా మీకు ముందే చెప్పాను, మొత్తం మనం హౌస్ ఎలా వస్తుందో ముందే చూపిస్తాము అని చెప్పేసి. అది మనకు ఒక టైం టేకింగ్ ప్రాసెస్. రష్లో చేస్తే కాన్సెప్ట్స్ ఏమీ మంచిగా రావు, ఒక టైం అనేది ఇవ్వాలి డిజైనర్కి. సో అప్పుడు ఏంటి అంటే వాల్స్ అప్పుడే వచ్చారనుకోండి, ఏదైనా సివిల్ చేంజెస్ ఉన్నా మనం చెప్పొచ్చు. ఎలక్ట్రికల్ పాయింట్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్స్ కావాలి, కొత్త పాయింట్స్ అసలు మనకి బిల్డరే ఇవ్వలేదు, అవన్నీ మనం ఆ ఇనిషియల్ స్టేజ్లో కాల్ తీసుకోవచ్చు. లేదంటే రీవర్క్ చేయడము, ఏమైనా వాల్స్ డామేజ్ అవ్వడం, సో ఇలా జరుగుతుంది ఇవన్నీ ఉంటుంది కాబట్టి. సో బెస్ట్ ఏంటి అంటే డ్యూరింగ్ వాల్స్ అప్పుడే మన దగ్గరికి వచ్చేసారు అనుకోండి, నీట్గా డిజైన్ చేయించుకోవచ్చు, ఎగ్జిక్యూట్ కూడా చేయించుకోవచ్చు. ఏ వాల్ చూసినా కానీ చాలా స్పెషల్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తే మనం గోల్డ్ అండ్ వైట్ ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఏంటి దాని గురించి చెప్పండి. కానీ చాలా ప్లెయిన్గా ఉంది, ఏంటి అసలు మీ థీమ్ ఏంటి? సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే శ్రీనివాస కళ్యాణం ఫోటో రావాలి. సో ఆ ఫోటో కోసం అయితే స్పేసింగ్ అనేది ఇచ్చేసాం అన్నమాట. మనకి కస్టమర్ చాయిస్ ఇది. సో మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎలివేట్ అయ్యే వాల్ ఇది. సో దీన్ని హెవీ చేయలేము, అలాగని ఎంటీగా కూడా వదిలేయకుండా. సో ట్రెడిషనల్ కార్వింగ్స్ ఉంటాయి కదా, సో సేమ్ ఆ కార్వింగ్స్ పెట్టేసాము. అంటే మీకు ఆల్రెడీ మెన్షన్ చేసాము ట్రెడిషనల్ థీమ్ అని చెప్పేసి. సో అందుకే ఈ సోఫా ఇదంతా కూడా ట్రెడిషనల్ థీమ్ లోనే తీసుకున్నాము. అండ్ దాన్ని హైలైట్ చేయడానికి ఒక గోల్డ్ కలర్ మిర్రర్ అనేది ఇక్కడ యూజ్ చేసేసాము. ఈ 2 corners అనేది జస్ట్ లైటింగ్ అనేది ఇచ్చేసాం, వాల్ లైటింగ్. అక్కడ ఏసీ ప్రొవిజన్ బిల్డర్ ఇచ్చేసారు, దాన్ని మనం ఏం షిఫ్ట్ చేయలేము. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏసీ యాడ్ చేసుకోవాలన్నా దాని ప్రొవిజన్స్ కూడా అక్కడ పెట్టేసేసాము. ఓకే ఓకే. దీని కంటిన్యూషన్ అది అది లైటా? ఇది లైట్ అండి. సో దీన్ని ఏమంటే వాల్ మౌంట్ లైట్స్ అంటారు. లైక్ ఈవినింగ్ నైట్స్ ఏమన్నా కొంచెం కోజీ కార్నర్ అలా కావాలి, జస్ట్ డిమ్ లైట్ లో కొంతమందికి కూర్చోవాలనిపిస్తుంది, ఆ టైంలో జస్ట్ ఈ 2 lights ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్లెజెంట్నెస్ వచ్చేస్తుంది మనకి. వినాయకుడు థీమ్ కూడా మీరు సజెస్ట్ చేసిందేనా ఏమైనా? యాక్చువల్లీ అది ఒక స్పెషల్ అండి. క్లయింట్ కి వాళ్ళ ఫాదర్ ఇచ్చారనమాట, చాలా ఓల్డ్ ఫ్రేమ్ అది. సో క్లయింట్ నాకు ఖచ్చితంగా అది మా హౌస్ లో ఒక దగ్గర డెడికేటెడ్ స్పేస్ కావాలని అడిగారు. మీరు చూసినట్టయితే అది కూడా కార్వింగ్ అదంతా చేసింది అనమాట, చాలా ఓల్డ్ ఫ్రేమ్. దాన్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా, సో క్లయింట్కి కొంచెం సెంటిమెంట్ కాబట్టి దాన్ని తీసుకొచ్చేసి ఈ కార్నర్లో హైలైట్ చేసేసాము. అంటే మనకి మెయిన్ వాల్కి ఆపోజిట్లో ఉంటుంది, సో ఈ కార్నర్లో ఇచ్చేసాం అనమాట. అది మీకు చూసారంటే దాని మీద కార్వింగ్ అవి డీటెయిల్స్ చూస్తే ఇప్పటిది కాదు, చూస్తేనే అర్థమైపోతుంది ఒక వింటేజ్ ఫ్రేమ్ అని చెప్పేసి. సో అది ఆ కార్నర్లో హైలైట్ చేసేసాం. ఈ కార్నర్లో చూసినా కూడా మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ స్టాండ్స్ తీసుకున్నాము. ఓల్డ్ అదే ట్రెండ్ లోనే చేసాము. ఏంటంటే క్యాండిల్ హోల్డర్స్ అన్నమాట. ఎప్పుడైనా మనము దీపావళి అప్పుడు కానీ, లేదు కార్నర్స్ లో ఏమన్నా ఇప్పుడు అందరు సెంటెడ్ క్యాండిల్స్ పెట్టుకుంటున్నారు కదా, అలా హైలైట్ చేయడానికి ఆ 2 క్యాండిల్ స్టాండ్స్ కూడా ఇచ్చేసేసాము. ఈ డ్రాయింగ్ రూమ్ లో చూస్తే నాకేమనిపించిందంటే వాళ్ళ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ, వాళ్ళకి నచ్చినట్లు వింటేజ్ లుక్ చూపించుతూ చాలా బాగా మన ట్రెడిషన్ ఫాలో అయ్యారు. సో ఈవెన్ సోఫా విషయానికి వచ్చేది కూడా అది కూడా అదే ఫాలో అయ్యారు. సో ఈ సోఫాస్ ని ఎలా సజెస్ట్ చేశారు ఏంటి? అంటే యాక్చువల్లీ మనం ఇలాంటి హోమ్స్ ప్రెజెంట్ చూస్తుంటే ఎల్ షేప్ సోఫా ఉంటుంది, లేదంటే లెదర్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, రిక్లైనర్స్ కానీ ఇవి ఉంటాయి అనమాట. సో ఆ సెటప్ మనం లివింగ్ లో ఇచ్చాము. ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రతి డీటెయిల్ ట్రెడిషనల్ లోనే ఉండాలి, ఎంటర్ అవ్వగానే మా పాత హోమ్ కి వెళ్ళినట్టే ఉండాలి. ఆ లుక్ కోసం ఏంటంటే ఇది సేమ్ కార్వింగ్ సోఫానే తీసుకున్నాము. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం మీకు ఫ్లోరల్స్ వచ్చేసి ఉంటాయి. అంటే మన ఫ్లవర్స్ ఈ డిజైన్స్ అన్ని ఒకప్పటి స్టైల్, సో అదే స్టైల్ ఫాలో అవుతూ ఇక్కడ పెట్టేసామన్నమాట. దీనిపైన పిల్లో కుషన్స్ చూసినా కూడా మీరు పిచ్ వైట్ అయిపోయి ఇచ్చాం. అంటే మనకి ఎక్కడైతే వాల్ పేపర్ చూసారో ఆపోజిట్ ఆ కౌ ఆ టైపే ఈ కుషన్స్ కూడా హైలైట్ చేసేసాము. ఎవ్రీథింగ్ మీరే సజెస్ట్ చేస్తారండి? కుషన్స్ తో సహా ఎవ్రీథింగ్ సజెస్ట్ చేస్తామండి. అంటే క్లయింట్ చాయిస్ కూడా ఉండాలి. సో అంటే కొంతమందికి బడ్జెట్ కూడా చూసుకోవాలి. క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉంటే ఎవ్రీథింగ్ డీటెయిల్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ మా సజెషన్స్ ఉంటాయి. అలా ఫాలో అయితే ఇలా అవుతుంది. ఈ కర్టన్స్ విషయానికి వస్తే ఇది కూడా మీరే సజెస్ట్ చేస్తారా? కర్టన్స్ కూడా మనమే సజెస్ట్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం 2 కర్టన్స్ తీసుకున్నాము. జనరల్ గా ఈ ప్యాటర్న్ మీరు చూస్తే డైనింగ్ ఏరియాస్ లో ఫ్రెంచ్ విండోస్ కి తీసుకుంటారు. సో బట్ ఇక్కడ మనం నార్మల్ విండో కూడా ఇదే థీమ్ లో తీసుకున్నాము, షేర్ కర్టన్ అండ్ మెయిన్ కర్టన్. సో మనకి సెమీ లైటింగ్ కావాలి అంటే అది ఫుల్ మొత్తం క్లోజ్ చేసేయాలంటే ఇది పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ప్లెయిన్ సాలిడ్ థీమ్స్ తీసుకోకుండా సేమ్ ఫ్లోరల్ టచ్
దానిపైన కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఇంకా వేరే కలర్ అయితే కొంచెం మెస్సీ మెస్సీ అవుతుంది కదా, అవును. మొత్తం గోల్డ్ అండ్ అదే థీమ్. ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ అయితే చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా నెక్స్ట్ ఏ రూమ్ చూపిస్తాను నేనైతే క్యూరియాసిటీతో ఉన్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఒక్కొక్కటి ఒక అద్భుతం అండి ఇక్కడ. పూజ చూద్దాం మనం. పదండి వెళ్దాం. Yeah. ఇప్పుడు పూజా గది అని చెప్పారు. నిజంగానే ఇక్కడికి చూస్తే ఈ గంటలు ఇదంతా చూస్తే టెంపుల్కి వచ్చానేమో అని అనిపిస్తుంది. కరెక్ట్. సో దానికన్నా ముందు మనం డ్రాయింగ్ నుంచి లివింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ సింపుల్ ఒక పార్టిషన్ తీసుకున్నాం. జస్ట్ ఒక లైటింగ్ తో జస్ట్ సింపుల్ పార్టిషన్. ఎందుకంటే ఎవ్రీథింగ్ దగ్గర హైలైట్ చేస్తే మనకి ఏదైతే హైలైట్ చేయాలి థింగ్ అంత హైలైట్ అవ్వదు. సో అందుకే ఇక్కడ చాలా సింపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ మన పూజ దగ్గరికి వస్తే ఇది సపరేట్ కనిపించే ఉద్దేశంతో కరెక్ట్ జస్ట్ ఒక పార్టిషన్ టైప్ సపరేషన్ కోసం అలా ఇచ్చామంతే జనరల్ గా మీకు. సో నెక్స్ట్ మన పూజ దగ్గరికి వస్తే డే 1 కస్టమర్ కాస్తాకి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ పూజ. సో ఎండ్ ఆఫ్ ది డే నాకు మీరు ఏమైనా చేయండి పూజ చాలా మంచిగా హైలైట్ అవ్వాలని చెప్పారు. ఎస్, లేడీస్ కి మెయిన్ గా ఎక్కువగా ఉండేది పూజ గది అండ్ కిచెన్. కరెక్ట్. సో పూజ గదిని మరి ఎట్లా మీరు డిజైన్ చేశారు? ఇనిషియల్ చెప్పినప్పుడు కాసేపు వచ్చినప్పుడు కస్టమర్స్ ఏమని అడిగారంటే ఇప్పుడు అంతా మోడర్న్ పూజస్ అయిపోయాయి. లైక్ ఆవులతో మన డిజైన్ గ్లాసెస్ ఇవ్వడం, ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం, గ్లాస్ డోర్స్ ఇవ్వడం అలా ఎక్కువ అయిపోయింది. సో కస్టమర్ ఏంటంటే నాకు వింటేజ్ థీమే కావాలి, మెయిన్ బ్రాస్ ఐటమ్ ఉంది అది నాకు ఇంక్లూడ్ చేయాలి అండ్ యాడ్ ఆన్ బ్రాస్ ఐటమ్ కూడా తెచ్చుకోవాలని చెప్పారు. సో అందుకే ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ పూజ అనగానే మేము వినీరే సజెస్ట్ చేసాం. సో ఫస్ట్ పూజ వినీర్ సజెస్ట్ చేసిన తర్వాత త్రూ అవుట్ హౌస్ కూడా వినీర్ మార్చాల్సి వచ్చింది. సో ఫస్ట్ పూజ వినీర్ విత్ బ్రాస్ సెట్ కంప్లీట్ ఇంక్లూడ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఇది 200+ కేజీస్ ఆఫ్ బ్రాస్ యూస్ చేస్తాం ఇక్కడ. యా. సో ఇవి ఈ గంటలు చూసారు కదా, ఇవి ఒక్కోటి 80 కేజీస్. నాకు ఒక డౌట్ అండి, ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి మీరు ఎట్లా సజెస్ట్ చేశారు? అదే కొంచెం చిన్న సైజ్ ఉన్న వాళ్ళకి ఎట్లా సజెస్ట్ చేస్తారు? చిన్న సైజ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి బాక్సెస్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ రూమ్ టైప్ వచ్చింది కాబట్టి కస్టమర్ ప్రీ ప్లాన్ తీసుకోవడం దానికోసం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పూజ చాలా మ్యాండేటరీ. సో అందుకని మన ఫ్లాట్ తీసుకున్నప్పుడు పూజ ఏదైతే పెద్ద రూమ్ వస్తుందో వాటినే కంక్లూడ్ చేసుకున్నారు కస్టమర్స్. ఓకే. సో హ్యాండిల్ తో సహా మీరు ఎవ్రీథింగ్ అది బ్రాస్ అండి, ఎవ్రీథింగ్ బ్రాస్ మీకు చుట్టూ కనిపించేది ఎక్సెప్ట్ ఈ బెల్స్. ఎవ్రీథింగ్ బ్రాస్. ఆఖరికి మన హ్యాండిల్ కూడా మనకి బ్రాసే. సో మీరు పూజ లోపల చూసారు అంటే ఇక్కడ కూడా చూసారా అష్టలక్ష్మి తీసుకున్నాము. సో పైన కూడా మన ఆవుల్ విత్ కమలా తీసుకున్నాము. సో ఇది మొత్తం విన్నీర్ ప్యానల్. సో బ్యాక్ సైడ్ ఏం చేసాను జస్ట్ టైల్ అయ్యింది మనకి. గ్లాస్ లా అనిపిస్తుంది, హై గ్లాస్. ఇక్కడ ఎక్కడైతే డిజిటల్ సైడ్స్ టైల్స్ ఉన్నాయో సేమ్ అలాగే తీసుకున్నాము. సో పైన చూసారంటే ఒకసారి మీరు అక్కడ కూడా డిజిటల్ ప్రింట్ తో సేమ్ ఆవే తీసుకున్నాం. సో కంప్లీట్ ట్రెడిషనల్ వైబ్. మీరు ఏ కార్నర్ ప్రతి పాయింట్ ని మీరు హైలైట్ చేశారు అనిపిస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ కూడా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎలా అంటే బడ్జెటెడ్ గా వస్తారు, వాళ్ళకి ఏం చెప్తామంటే బడ్జెట్ లో ద హైలైట్ ఎలా చేసుకోవాలి చెప్తాము. కొంతమంది ఓపెన్ గా వస్తారు, మీరు సజెస్ట్ చేయండి మేము ఇచ్చిన తీసుకుంటాం అన్నలాగా. సో అలా ఇచ్చినప్పుడు ప్రతి పిన్ టు పిన్ సజెస్ట్ చేస్తాం, ఏది వదలం. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది మళ్ళీ చేసుకునేది కదా డ్రీమ్ హౌస్ అనేది. ఇనిషియల్ చేసామంటే లైఫ్ టైం ఉండిపోవాలి వాళ్ళకి. ఇది స్టోన్సా? ఇది ఫుల్ బాడీ స్టోన్ అంటాం మనకి. సో జనరల్ గా ఇంతకుముందు అందరూ గ్రానైట్ వేసేవాళ్ళు, బ్లాక్ కలర్ సెంటిమెంట్ గా ఉండదు. ఆర్ఎల్స్ వుడ్ వెళ్ళిపోయారు. వుడ్ వెళ్ళామంటే మనం ఎప్పుడైనా ఫైరింగ్ అంత సజెస్టబుల్ కాదు, చెదలు కూడా వస్తుంది అండ్ ఆయిల్ పడుతూ ఉంటది, దీపారాధన చేస్తూ ఉంటాము. అన్నిటికీ కంఫర్టబుల్ గా మనకి స్టోన్ బెటర్. దాంట్లో వైట్ కలర్ క్రీమ్ కలర్ అయితే కొంచెం సెంటిమెంటల్ గా బాగుంటుంది కాబట్టి మనం ఫుల్ బాడీ టైల్కి వెళ్ళిపోయాం. మనం కింద అంతా డ్రావర్స్, స్టోరేజ్ మన పూజకు సంబంధించిన ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టుకుంటాము. సో ఫస్ట్ ఇనిషియల్ గానే మనకి డిస్కస్ చేశారు మా దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్ని పటాలు ఉన్నాయి అవన్నీ ఇంక్లూడ్ అవ్వాలని. దానికోసమే అలా ప్లాన్ చేశాను. ఒక చిన్న స్పేస్ అయితే వచ్చిందండి. ఈ స్పేస్ ఏంటంటే వ్యానిటీ కోసం, లైక్ డైనింగ్ ఏరియా అంటే హ్యాండ్ వాష్ అది అవసరం కదా. బట్ హ్యాండ్ వాష్ ఇచ్చే దగ్గర ఈ వాల్ అంటే ఎదురుగానే మనకి ఈ వాల్ ప్లెయిన్ గా కనిపిస్తుంది. సో దాన్ని హైలైట్ చేయడానికి సేమ్ లివింగ్ లో ఎలా అయితే మన ఎంబోజ్డ్ వాల్ పేపర్ యూజ్ చేస్తాం అదే యూజ్ చేస్తాం. అంటే రెగ్యులర్ వాల్ పేపర్ కి మీకు ఇది టచ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఎంబోజ్నెస్ మనకి కనిపిస్తుంది. అంటే ఇది కూడా మనకి కస్టమైజ్డ్ వాల్ పేపరే. సో మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్ తీసుకునేసి కస్టమైజ్ చేసి ఇక్కడ స్టిక్ చేసేసాము.
ఓకే ఓకే ఎస్ ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్లెయిన్ గా వదిలేస్తారు దీన్ని అంత హైలైట్ చేయరు ఎందుకంటే హ్యాండ్ వాష్ కదా హ్యాండ్ అని. వాష్ జోన్ అని. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా మనం వదిలేయకుండా హైలైట్ చేసామన్నమాట. రెగ్యులర్ గా మార్బుల్ టైప్ ఆ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు చిన్న చిన్న బిట్ ఆఫ్ టైల్స్ అన్నమాట. ఇవన్నీ మనం తీసుకునేసి అండ్ మీకు టెక్స్చర్ కూడా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కి చాలా మంది వాటర్ పడుతుంది కదా అని అనుకుంటారు. మీకు ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవడానికి అంతా మనకి చాలా ఫైన్ గా ఉంటుంది. ఇవి టైల్స్, సిరామిక్ టైల్స్. యాక్చువల్లీ కలర్ కూడా మీరు ఎక్కడ Match చేసాము. మ్యాచ్ చేసేసారు అంత Yeah. యాష్ అండ్ వైట్ కలర్ లో గోల్డ్ అనేది టింజ్ అనేది మొత్తం హౌస్ అంతా రన్ చేసాము చిన్న చిన్న ఎలిమెంటెడ్ గా. ఓకే అండ్ ఇక్కడ మీకు ఈ టైల్స్ కూడా కస్టమైజ్డ్ అన్ని ఇవి కూడా ఇవి కూడా కస్టమైజ్డ్ టైల్స్. సో మీకు అనుకోవచ్చు టైల్స్ ఎలా కస్టమైజ్ చేస్తారని. ఈవెన్ మీ ఫోటో కూడా టైల్ పైన ప్రింట్ చేయమన్నా వీ హ్యావ్ దట్ మెంబర్స్. సో మనకు చాలా మంది పిల్లల ఫొటోస్ అవి ఉండాలని టైల్స్ పైన ప్రింట్ కూడా చేపిస్తున్నాము. కమింగ్ సైట్స్ లో యూజ్ చేస్తున్నాము. అవి కూడా మనం టైల్స్ పైన అయితే ప్రింట్ చేసేయచ్చు. యాక్చువల్లీ కస్టమర్ కూడా ఇక్కడ ఒక చెట్టును కూడా పెంచుకుంటారు. క్లయింట్ కి ఏంటి అంటే మొత్తం ఆర్ట్ ఫీల్ ఉండాలి. సో వాష్ బేసిన్ కదా ఇదేం జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయేది అలా ఏం అయితే లేదు. ఇది స్టోరేజ్ కోసం ఇచ్చారా? కింద అంతా మనకి నాప్కిన్స్ కానివ్వండి లిక్విడ్స్ అలా స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు హ్యాండిల్స్ చూసినట్టయితే ఇవి కూడా బ్రాస్ లుక్కే ఉంటుంది, బట్ బ్రాస్ కాదు. సో ఆ టైప్ ఆఫ్ మన హ్యాండిల్స్ కూడా ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద హ్యాండిల్స్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ చిన్న చిన్న మీరు నాబ్స్ ఇచ్చారు చూసారా, ఇది బాగా అనిపిస్తుంది నాకైతే. హ్యాండిల్స్ అనేవి ప్రతి దిక్కున యూజ్ చేసినా అవే హైలైట్ అవుతాయి, అవే ఎక్కువ హైలైట్ అవుతాయి. ఇక్కడ మనకి హైలైట్ అవ్వాల్సిన జోన్ ఇది. సో అందుకని ఇది మినిమల్ గా చేసేసాం. సో నెక్స్ట్ మన కిచెన్ లోకి వెళ్దామా? పదండి. ఇక్కడ ఏంటి అంటే స్పేషియస్ గా వచ్చింది కిచెన్ కూడా. కాకపోతే ఇక్కడ కంప్లీట్ థీమ్ తీసుకున్నారు అసలు కిచెన్. ఇది కంప్లీట్ మోడ్యులర్ థీమే, బట్ కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్. ఇప్పుడు యూజ్ చేసే వైట్స్ క్రీమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్. అంటే మన థీమ్ వేరే వైబ్ ఉంది కాబట్టి ఆ వైబ్ లో కలర్స్. యాక్చువల్లీ కిచెన్ అంటే కొంచెం లైట్ తీసుకుంటారు, ఎందుకు అంటే కొంచెం బాగా కనిపిస్తుంది అని. బట్ మీరు కొంచెం డార్క్ తీసుకున్నారు ఎందుకు? సో మెయిన్ ఏంటి అంటే మనకి వెంటిలేషన్ చాలా బాగుంది ఈ కిచెన్ కి, అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మన డార్క్ కలర్స్ యూజ్ చేసిన పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ మీరు గమనిస్తే డార్క్ కలర్ కాదు, బట్ డార్క్ కలర్ లో కూడా లైట్ షేడ్, అంటే పింక్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం, వైలెట్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం. అండ్ మెయిన్ యూజ్ చేసింది కూడా అక్రిలిక్ యూజ్ చేసాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు నచ్చినట్లే తీసుకున్నారు, అయితే మీరు సజెస్ట్ చేసింది? అంటే మీకు ఫస్ట్ మనం సజెస్ట్ చేస్తాము, సో మళ్ళీ ఆప్షన్స్ కూడా ఇస్తాము. 2, 3, 4 సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాము, దాంట్లో క్లయింట్ పిక్ చేసుకుంటారు. మా ఆఫీస్ లో మొత్తం కలర్ ప్యాలెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కలర్ ప్యాలెట్స్ ఉంటాయి, వాళ్ళకి చూపించి మనం హైలైట్ చేస్తాం. డ్రాస్ గురించి చెప్తారా? సో రెగ్యులర్ టాండమ్సే ఇచ్చేసాం మనకి. ప్లేట్స్ అవి డోర్స్ టైప్ ఇవ్వకుండా ఇక్కడ మీరు చూసినట్టే ఎవ్రీథింగ్ డ్రాసే ఇచ్చేసాము. సో ఇక్కడ అంతా మనం మోడ్యులర్ ఏమైనా కప్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇలా డ్రాస్ ఇచ్చేసాము. అండ్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అలాంటి టైప్ ఆఫ్ డ్రాస్ అండ్ హ్యాండిల్ లెస్. సో మనకి అంటే బయట ఎంబోజ్ అని అనుకోండి, మనం వర్క్ చేసేటప్పుడు అది హట్ అవుతుంది కదా, సో నార్మల్ హ్యాండిల్ లెస్ హ్యాండిల్సే ఇచ్చేసాము. ఇదేంటిది? ఇది ప్లాస్టిక్ లా అనిపిస్తుంది. లేదండి, మెటల్. ఇది మెటల్, అల్యూమినియం మెటల్. అంటే చూస్తుంటే లుక్ లైక్ అలా అనిపిస్తుంది, బట్ మెటలే యూజ్ చేసాము. ఓకే. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాలంటే గ్లాస్. సో ఇక్కడ వాల్ యూనిట్స్ మొత్తం ఈ డార్క్ కలర్ యూజ్ చేయకుండా సో గ్లాస్ తీసేసుకున్నాం, బ్లాక్ కలర్ గ్లాస్. ఇది కూడా అల్యూమినియం మెటల్ డోర్. సో ఇది మనకి ఫ్లాప్ అప్, ఒకసారి ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం పైకి వెళ్ళిపోతుంది. సో హైడ్రాలిక్ అంటారు వీటిని. అండ్ నెక్స్ట్ అటు సైడ్ కార్నర్ కూడా మొత్తం మనం గ్లాసే హైలైట్ చేసేసాం. గ్లాస్ అండ్ వుడెన్ అక్రిలిక్. సో యూజ్ చేసిన మెటీరియల్ అక్రిలిక్ అండి, దీన్ని అక్రిలిక్ అంటారు. ఓకే ఓకే. సో మీకు ఎంత లైటింగ్ ఉన్నా కూడా ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇంకా లైట్ గా కనిపిస్తుంది. డిఫరెంట్ మెటీరియల్ కి ఈ మెటీరియల్ కి డిఫరెన్స్ అది. సో అందుకనే కొంచెం ఇది డార్క్ కలర్ యూజ్ చేసినా లైట్ కనిపిస్తుంది అంటారా? ఇక్కడ హైలైట్ చేయాలంటే మీకు బ్యాక్ సైడ్ టైల్స్ కూడా చూడండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టైల్స్, లైక్ మార్బుల్ ఫినిష్ టైల్ తీసుకోకుండా మీకు ఇక్కడ ఏంటంటే సేమ్ గోల్డ్ డీటెయిలింగ్ వస్తూ సేమ్ టైలే తీసుకున్నాం. అవును, అసలు వీటన్నిటికన్నా ఇది హైలైట్ గా అనిపిస్తుంది. సో అండ్ మీ డార్క్ కలర్స్ ని ఇది కాంప్లిమెంట్ చేసేస్తుంది, వైట్ ఇచ్చాం కాబట్టి. సో ఇదంతా కాంప్లిమెంట్ చేసేసి లైట్ షేడ్ లో కనిపిస్తుంది. ఇది స్టవ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదా? ఇది మీకు మెయింటెనెన్స్ ఫ్రీ. మేము యూజ్ చేసే టైల్స్ అన్ని మీకు వర్టిఫైడ్ అండ్ షుగర్ కోటింగ్ తో వస్తాయి. మీకు యూజ్ చేసి అంటే క్లీనింగ్ స్క్రబ్ కూడా పెట్టి మనం క్లీన్ చేసుకున్నా కూడా సేమ్ ఫినిషింగ్ ఏం పోదు, ఎందుకంటే గోల్డ్ ఏమన్నా అలా ఏది ఏం లేదు. సో మీకు ఆల్మోస్ట్ ఇవి స్క్రబ్ పెట్టచ్చు, హార్పిక్ ఎవరికి కావాలన్నా యూజ్ చేయొచ్చు. సో అవి యూజ్ చేసినా మనకి ఏం మెయింటెనెన్స్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం లేడీస్ అంటే ఇది ఒక హార్ట్ అని చెప్పాలి. ఎక్కువ గ్రీజెస్ ఉంటాయి ఇండియన్ కిచెన్స్ కి. ఇది కూడా నాకు చాలా
చాలా మంచిగా అనిపిస్తుంది. హా. ఎందుకు అంటే అసలు కిచెన్ లోకి వస్తే ఇప్పుడు అందరి థీమ్ ఏంటంటే ఏ ఐటమ్ బయటికి కనిపించకుండా కవర్ చేయాలని అని. అవును. కాకపోతే ఇవి రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల కొంచెం అదంతా Easy గ్రీజీ ఉంటుంది. గ్రీజీ అవుతుంది, బట్ ఇట్లా ఉండటం వల్ల బాగా అనిపిస్తుంది. అవును, మెయిన్ ఏం లేదు, వంట చేస్తున్నాం ఫాస్ట్ గా డోర్స్ తీయడం క్లోజ్ చేయడం అది మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మనం ఎందుకు ప్రతి అంటే షుగర్ డైలీ యూజ్ చేస్తాము, సాల్ట్ యూజ్ రెగ్యులర్ గా చేస్తాము, ఫ్రీక్వెంట్ గా ఏదైతే యూజ్ యూజ్ చేస్తామో అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మ్మ్. అండ్ మనకి వీటికి గ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఉంటుంది. Yeah. ఈజీ టు మెయింటెనెన్స్, ఈజీ టు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాలి అంటే అండర్ సింక్ ఆరో ఇచ్చేసాము, వాటర్ ప్యూరిఫైర్ వాల్ కి పెట్టేసేసి క్లమ్జీగా ఉండకుండా మనం అది కూడా కన్సీల్ చేసేసి షింక్ కి డైరెక్ట్ ట్యాప్ అనేది ప్రొవిజన్ ఇచ్చేసాము. చూపించండి. సో ఇది సో ఇక్కడ మనకి అంతా లోపల వచ్చేస్తుంది, ఆరో మొత్తం మనకి ఇన్సైడ్ ఉండిపోతుంది ఇలా. సో బయట వాల్ కి ఇలా ఉండకుండా యాక్చువల్లీ నేను అది చూసాను, కబోర్డ్ కవర్ చేసింది, కబోర్డ్ కవర్ చేసాం. ప్లేస్ బాగా యూటిలైజ్ యూటిలైజ్ అయింది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది వేస్ట్ గా అయిపోతుంది. చాలా మంది దీన్ని డెడ్ స్పేస్ అంటారు, లిక్విడ్స్ ఏదో యూజ్ చేస్తారు. అండ్ మనకి ఇంకా లిక్విడ్స్ పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆరో సెటప్ అంతా కింద వచ్చేస్తుంది, మనకి ఏదైనా డైరెక్ట్ వాటర్ కావాలంటే ఇలా రొటేట్ చేసుకొని వాటర్ తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. సో ఇది మనకి కొంచెం స్మార్ట్ సేవింగ్ టైప్ అనుకోండి, ఈ టైప్ మనం ఇచ్చేసాం. ఎస్ మనీషా గారు, మనం డైనింగ్ హాల్కి వచ్చాము. ఎస్ మీరు చెప్పండి శ్రీకాంత్ గారు, ఏంటి అసలు ఇది ఎలా డిజైన్ చేశారేంటి? యాక్చువల్లీ ఇది యూనిట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ మనకి. ఇక్కడ మీరు చూస్తారంటే వినీర్ యూస్ చేసాం, గ్లాస్, స్టోన్ అండ్ లామినేట్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఏమేమి యూస్ చేయాలి అన్ని ఇక్కడ యూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇక్కడ చూస్తారంటే ఇది లేజర్ కట్ గ్లాస్ అండి, డైమండ్ గ్లాస్ అంటారు. సో దీని డైమండ్ షేప్స్ ఉంటాయి, రాంబస్ ఉంటాయి, మనకి డైమండ్ షేప్ ఉంటుంది, హెక్సాగోనల్ షేప్ మన ఇష్టం. ఇది లేజర్ కట్ షేప్ వస్తుంది మీకు. ఇక్కడ చూస్తారంటే మనకి ఆర్ట్ ఆఫ్ కర్వ్స్, మీకు ఇక్కడ కర్వ్ ఉంటుంది, మీకు ఆ కార్నర్ కర్వ్ ఉంటుంది, మీకు ఆ ఎడ్జ్ లో కర్వ్ ఉంటుంది, మీకు మొత్తం కర్వ్సే ఉంటాయి. మీకు ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి వినీర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాం. లామినేట్స్ లో అంత పాసిబుల్ అవ్వదు, మనకి పాసిబుల్ ఉంటుంది బట్ ఫినిషింగ్ ఇష్యూస్ వస్తాయి మనకి. వినీర్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది, అపీరెన్స్ చూడండి మీరు, అవుట్లుక్ మీరు చూస్తుంటే గ్లాస్ విత్ వుడ్ విత్ లామినేట్ చూస్తుంటే యాక్చువల్ క్రాకరీ పర్పస్ అంటే అందరూ హైలైటింగ్ పర్పస్ మన లోపల ఐటమ్స్ హైలైట్ చేస్తారు, ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రం మీకు హైలైట్ అవుతుంది. మీకు మిగతా అంతా డిస్ప్లే యూనిట్ లాగే ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసి ఫాల్ సీలింగ్ గమనించండి, స్టెప్స్ ఉండవు ఎక్కడ మీకు, అంటే హైట్ ప్రాబ్లం కాబట్టి మనం ప్లెయిన్ సీలింగ్ వెళ్ళిపోయాము. ఓన్లీ ఇప్పుడు హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ సీలింగ్. సో ప్లెయిన్ సీలింగ్ మరీ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ బీడింగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ బీడింగ్స్ మనం నచ్చి ఇక్కడ చెప్పాను కదా, కర్వ్స్ అని చెప్పాను కదా, సేమ్ కర్వ్ డిజైన్స్ తో బీడింగ్ ఇంక్లూడ్ చేస్తాం. దీనివల్ల మనకి హైట్ డౌన్ అవ్వదు, మనకి డిజైన్ ప్లస్ అవుతుంది, అండ్ మనకి క్లియరెన్స్ ఎవ్రీథింగ్. డే 1 మన కస్టమర్ వచ్చినప్పుడు ఇన్పుట్స్ తీసుకొని డిజైనింగ్ చేస్తాం. ఫస్ట్ 3D డిజైనింగ్ చేస్తాం, 3D డిజైన్ కన్ఫర్మ్ అయిన తర్వాత సైట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మనకు అసలు మెయిన్ బెనిఫిట్ అది. ఇప్పుడు ఇక్కడ స్టడీ టేబుల్ ఎందుకు పెట్టాలని అనిపించింది? ఫుడ్ వేరు, ఇక్కడ స్టడీస్ వేరు కాబట్టి. మీకు తెలిసిందే ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తున్నాయి అందరు జాబ్స్. సో స్టడీ టేబుల్ పర్పస్ హాల్ ఎందుకు తీసుకున్నామంటే, సో ఎవ్రీ టైం మన బెడ్రూమ్స్ నుంచి వర్క్ చేయలేం. ఇప్పుడు మేట్స్ వచ్చారు మనకి, ఆర్ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ వర్క్ చేసుకోవాలి. సో హాల్లో కూడా స్టడీ టేబుల్ ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి స్టడీ టేబుల్ ఇంక్లూడ్ చేసాం ఇక్కడ. సో దాని పర్పస్ క్రాకరీ స్టోరేజ్ ఎలాగో స్టడీ టేబుల్ స్టోరేజ్ ఇది మనకి. సో స్టడీ టేబుల్ బుక్స్ ఆర్ఎల్స్ ఇలా మన వర్కింగ్ సంబంధించిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు, క్రాకరీ సంబంధించిన స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో బోత్ ఇంక్లూడ్ అయ్యేలా డిజైన్ చేస్తాం ఇది మనం. ప్లేస్ ని కూడా బాగా యూటిలైజ్ చేస్తాం. కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ చూద్దామా? ఇది కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే డ్రాయింగ్ ఇచ్చాము హాల్ అనుకుంటాము, బట్ మధ్యలో డైనింగ్ వచ్చేసింది, ఇక్కడ హాల్ వచ్చేసింది. సో దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ మనం జోన్స్ సెపరేట్ చేసాము, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది. ఇది మన పర్సనల్ స్పేస్ కి టీవీ దానికోసం ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ లివింగ్ సెటప్ ఇది, అది డ్రాయింగ్ సెక్షన్. ఇక్కడైతే మనము అక్రిలిక్ యూజ్ చేసాము, ఎందుకంటే లామినేట్ లో మనకు అంతా హైలైటర్ గ్లాసీనెస్ ఉండదు. సో అందుకని ఇదంతా అక్రిలిక్ యూజ్ చేసాము, ఆ గ్లాసీనెస్ కోసం రియల్ మార్బుల్ ఫీల్ ఉండడానికి. అండ్ వెనియర్ తోటే అనిపిస్తుంది, అసలు చెప్పిందాక తెలీదు. మొత్తం మనకు అంత గ్లాసీనెస్ అక్రిలిక్ లోనే ఉంటుంది. బాటమ్ అయితే రెగ్యులర్ స్టోరేజే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ హైలైటెడ్ కూడా మనకి హ్యాండిల్స్ గోల్డ్ హ్యాండిల్స్ ఇచ్చేసాము. గోల్డ్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. సో ఈ ఫ్లాట్ మొత్తం అదే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఈ పార్ట్, రెగ్యులర్ స్టోరేజ్ రెగ్యులర్ టీవీ యూనిట్స్ లా డిజైన్ చేయకుండా ఇలా పెట్టేసేసి ఒక పీకాక్ డిజైన్ అనేది గ్లాస్ పైన ప్రింట్ చేసి అనిపించకుండా ఇది గ్లాస్ అండి, గ్లాస్ పైన మనం ప్రింట్ చేసి స్టిక్ చేసేసాం. ఇక్కడ
మేము రియల్ లివింగ్ ఏరియా సోఫా వైజ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ రిక్లైనర్స్ తీసేసుకున్నాము సోఫా. అండ్ ఇది మనకి లెదర్ అంటే అక్కడ ట్రెడిషనల్ తీసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ మోడర్న్ థీమ్ తీసుకున్నాం. బ్యాక్ సైడ్ కూడా ఏదైతే మనకి మీరు గ్లాస్ లో అక్కడ పికాక్ చూసారో అదే పికాక్ మీకు ఇక్కడ ఉంటుంది. అదే మీకు ఇక్కడ ప్రింట్ చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ స్టిక్ చేసేసాం. ప్లెయిన్ గా ఉంచకుండా అంటే మన ఆ థీమ్ ఇక్కడ ఫాలో అవ్వాలి కాబట్టి రెండు సేమ్ పెట్టేసాం. చాలా బాగా మెయింటైన్ చేశారనిపించింది. ఎందుకంటే ట్రెడిషన్ ఫాలో అవుతూ ఇప్పుడు ప్రెజెంట్ కూడా అండ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒక థీమ్ ఇలా బాగోదు కాబట్టి కంప్లీట్ ఫ్లో అనేది అలాగే డిజైన్ చేసాం. అండ్ కటన్స్ సేమ్ మనం ఏదైతే డ్రాయింగ్ ఏరియాలో చూసామో సేమ్ కటన్స్ ఇక్కడ ఇచ్చేసాము. కలర్ కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వస్తున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. బయట ఏమో లైట్ కలర్స్ హైలైట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కొంచెం ఆలివ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఓల్డ్ కలర్స్ అంటే సన్ కలర్స్ అంటే దాంట్లో గ్రీన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఆ గ్రీన్ థీమ్ ఇక్కడ తీసుకున్నాము. సో ఆ గ్రీన్ థీమ్ ని మనం మళ్ళీ గ్రీన్ అనేది డార్క్ అయిపోతుంది కాబట్టి హైలైట్ అంటే దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి వైట్ తీసుకున్నాం. సో ఇక్కడ మీకు వార్డ్రోబ్ చూస్తే ఇదంతా లామినేట్ తో చేసాము. బట్ లామినేట్ లో కూడా ఇలాంటి డిజైన్స్ పాసిబుల్ అవ్వని చాలా మంది అనుకుంటారు. బట్ అలాంటి డిజైన్స్ కూడా చేసాము ఇక్కడ. సో ఇదంతా గ్రూవింగ్ తోటి డిజైన్ చేసాం. ఇవి కూడా మీరు టచ్ చేస్తే ఫ్లూటెడ్ ఉంటాయి. సో ఇదంతా వార్డ్రోబ్ సెక్షన్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ బెడ్ కూడా క్లయింట్ కి సైట్ లోనే చేసాం. సో ఇదంతా కూడా స్టోరేజ్ బెడ్ మీకు హైడ్రాలిక్ వస్తుంది. దీంట్లో కూడా స్టోరేజ్ వచ్చేసింది. ఇక్కడ మెయిన్ బ్యాక్ డ్రాప్ అనేది మనం రెగ్యులర్ ప్యానల్స్ లా కాకుండా వాల్ పేపర్ తో హైలైట్ చేసాం. సేమ్ ఎంబోస్డ్ వాల్ పేపర్ మనకి ఏవైతే గోల్డ్ లీవ్స్ ఉన్నాయో అవి మనకి ఎంబోస్ అవుతాయి. కానీ వాల్ పేపర్స్ కూడా చాలా మంచి వాడినట్లు ప్రీమియం లుక్ ఉంటాయి. సో వాల్ పేపర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మనము వన్ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ ప్రింటింగ్ చేపించి తీసుకున్నది. ఈ కస్టమైజ్డ్ చేయించబట్టే ఇంత హైలైట్ అయిన అనిపిస్తుంది. ఇక్కడ మనకు కార్నర్ ఒక జస్ట్ ఒక మిర్రర్ ఇచ్చేసేసాము. ఇది ఏంటంటే డ్రెస్సింగ్ కాదు, ఈ లైట్ అంటే మనకి ఎక్కువ మిర్రర్స్ యూస్ చేయడం వల్ల రూమ్ స్పేషియస్ గా కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్స్ కోసం అనేది ఈ మిర్రర్ యూస్ చేసేసాము. అండ్ బెడ్ ఆపోజిట్ లోనే మనం స్టడీ టేబుల్ ఇచ్చేసాము. అంటే ఈ క్లయింట్ కి ఖచ్చితంగా రిక్వైర్డ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో అందుకోసం ఇక్కడే వర్క్ స్టేషన్ కావాలి అని అడిగారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. సో సేమ్ థీమే మనం అక్కడ రన్ చేసేసాము. నైస్. సో ఈ రూమ్ లో హైలైట్ చేయాల్సింది సీలింగ్ కూడా ఉంది. మొత్తం ఏంటి అంటే ప్లెయిన్ జిప్సమ్ సీలింగ్ తీసుకున్నాము విత్ జిప్సమ్ బార్డర్స్ తో హైలైట్ చేసాము. బట్ ఈ కార్నర్ అంటే కింద ఇంత హడావుడిగా ఉంది కాబట్టి పైన ప్లెయిన్ గా తీసేసాము. సో ఏంటి అంటే మనకి ఆ కార్నర్ వచ్చేసరికి మాత్రం వుడ్ చార్కోల్ షీట్ అయితే యూజ్ చేసాము. సో ఆ చార్కోల్ కూడా మీకు డిఫరెంట్ అంటే ఎంబోజ్డ్ ప్యానల్ వస్తుంది. అండ్ లైటింగ్స్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఇక్కడ అంతా కూడా సిఓబి లైటింగ్స్ యూజ్ చేసాం. ప్యానల్ లైట్స్ అనేవి అసలు యూజ్ చేయలేదు. ప్లెయిన్ గా ఉంటే ఇంత లుక్ రాదేమో కదా. అది కొంచెం పాపప్ లాగా యాడ్ అయింది. అందరికి చాలా రెగ్యులర్ గా ఒక ఈ బెడ్రూమ్ ఇట్లానే ఉంటుంది. బట్ ఈ రూమ్ కి ఫ్లాట్ కి ఇట్లా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు చేస్తే మనం వార్డ్రోబ్ ని సెక్షన్స్ చేసాం. ఇక్కడ ఒక కలర్ మధ్యలో అంతా మనం ఇక్కడ మనకు రోజ్ గోల్డ్ యూజ్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ గా కింద నుంచి డోర్స్ ఇచ్చి పైన లాఫ్ట్ అలా ఇవ్వకుండా కింద డ్రాస్ ఇచ్చేసాము. దానిపైన మనం డోర్స్ అనేవి ఇచ్చేసాము. అన్ని చోట్ల గోల్డ్ కాకుండా ఇక్కడ రోజ్ గోల్డ్ యూజ్ చేయడం వల్ల కొంచెం అంటే గ్రీన్ కి గోల్డ్ అనేది కొంచెం పాప్ అవుతుంది. దానికోసం రోజ్ గోల్డ్ అనేది యూజ్ చేసాము. బెడ్రూమ్ కూడా చాలా హైలైట్ గా అనిపిస్తుంది. సింపుల్ గా చేశారన్న ఫీల్ లేదు. అంటే మీకు టూ థీమ్స్, మోడర్న్ థీమ్ లో అయితే ఇంత డార్క్ కలర్స్ యూజ్ చేయము. మనది ట్రెడిషనల్ థీమ్ కాబట్టి గ్రీన్స్ తో హైలైట్. ఇది చేసినా గానీ చాలా మీరు ఇంత ముందు చెప్పినట్లు డార్క్ కలర్స్ యూజ్ చేసి మళ్ళీ దాంట్లో లైట్ తీసుకున్న చూసండి, అది హైలైట్ అయింది. అంటే డార్క్ ఎక్కువ కాకుండా లైట్ చేసేసి. ఈవెన్ ఈ రూమ్ కి స్పెషల్ గా ఉండాలి పార్టీషన్ కూడా. ఇది కూడా వెనియర్ యూజ్ చేసాము. సో రెగ్యులర్ వాల్ ఉంటే మనకు అంత లుక్ ఉండదు అని చెప్పేసి ఇలా వెనియర్ తోటే హైలైట్ చేసేసాము. ఇవే కదా మెయిన్ హైలైట్ థింగ్స్. చిన్న చిన్న ఎలిమెంట్స్ మనకి మంచిగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామన్నారు కదా, ఒక్కొక్కటి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందా అని అనిపిస్తుంది. ఎస్ చెప్పండి.
మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ కి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే సపరేట్ గా బెడ్స్ కావాలి అని అన్నారు. సో అందుకోసం ఈ బెడ్స్ కూడా మనం ఇక్కడే రెడీ చేసాం. మొత్తం వెనియర్ అండ్ లామినేట్ తోటే రెడీ చేసాం, బట్ సపరేషన్ చేసేసాం అనమాట. ఇది ఒక బాబుకి అదొక బాబుకి, పిల్లలు కొట్టుకోకుండా. సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి సపరేట్ గా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం హైలైట్ చేయడానికి మెయిన్ సీలింగ్. సో సీలింగ్ కోసం ఏంటి అంటే రెగ్యులర్ పెయింట్స్ వాల్ పేపర్స్ ఇవి కాకుండా చిన్న మన హ్యాండ్ పెయింటింగ్ తోటే ఈ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసాము అన్నమాట. ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ తోటే మనం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసేసాము. సో మధ్యలో లైన్స్ లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసి ఆ ప్యాటర్న్ అంతా మనం హ్యాండ్ పెయింటింగ్ చేసాం. అండ్ బార్డర్ కూడా మొత్తం మనం బ్లూ కలర్ ఇచ్చేసాం, ఎందుకంటే ఈ కిడ్స్ రూమ్ అంతా మనం బ్లూ థీమ్ లో తీసుకున్నాం. అంటే పిల్లలకి ఈ కలర్స్ ఇష్టం, అబ్బాయిలకి ఎక్కువ బ్లూ ఇష్టం, సో అందుకోసమనే బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాం. దట్ ఇది కొంచెం ఎల్లోగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే బ్లూ అండ్ వైట్ ఓకే అది రెగ్యులర్, బట్ ఇక్కడ ఎల్లో ఏంటంటే మస్టర్డ్ ఎల్లో యూస్ చేసాం. నార్మల్ ఎల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు తీసుకోవాలనిపించింది? ఒక బాబు ఫేవరెట్ బ్లూ, ఒక బాబు ఫేవరెట్ ఎల్లో. సో రెండుని మనం క్లబ్ చేయాలి, బట్ ఆ రెండు క్లబ్ చేయాలంటే రెండు బాగోదు కాబట్టి మనం ఆ గ్రే అనేది వైట్ గ్రే లైటిష్ గ్రే అనేది తీసుకున్నాము. మీరు చూస్తే సేమ్ కర్టన్ ఏదైతే మనం వార్డ్రోబ్ లో యూజ్ చేసామో సో అదే బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా అదే కలర్స్ తోటే మనం బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఒక నార్మల్ రెగ్యులర్ వర్క్ స్టేషన్ అనే ఇచ్చేసాము, ఏమన్నా పెట్టుకోవడానికి వాటికి స్టోర్ చేసుకోవడానికి ల్యాప్టాప్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మనం వార్డ్రోబ్స్ హైలైట్ చేసేసాం. సో ఇక్కడ మనకి కొంచెం కాంపాక్ట్ స్పేస్ ఉంది కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసాం. వార్డ్రోబ్స్ అంటే ఓపెన్ చేసి ఆ డెడ్ స్పేస్ అవ్వకుండా స్లైడర్స్ తీసేసుకున్నాము. మీకు మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్టు సేమ్ డ్రాస్ ఇచ్చేసాం, అంటే పిల్లలకి ఈచ్ డ్రా అన్నట్టు ఏదైనా బుక్స్ కానివ్వండి అది ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి అన్నట్టు అది ఇచ్చేసాము. ఇక్కడ మనకి లైట్ ఆన్ అవుతుంది, ఈ మిర్రర్ అనేది లైటింగ్ మిర్రర్ అనేది ఇక్కడ ఫుల్ లెంత్ మిర్రర్ అనేది తీసేసుకున్నాం. సపరేట్ డ్రెస్సింగ్ కాకుండా కిడ్స్ మేల్ కాబట్టి వాళ్ళకి ఎంత ప్రాపర్ డ్రెస్సింగ్ సెటప్ అవసరం లేదు. బ్యాక్ ఇప్పుడు ఏమైనా ర్యాక్స్ ఉన్నాయా? అట్లా లేదు, మనకి ఇది ఎంటీ ఉంటుంది, బట్ మనకి లైటింగ్ ఆన్ అవుతుంది. ఓకే ఓకే. సో మనకి ప్రొఫైల్ మిర్రర్ అంటారు దీన్ని. సో ఆ మిర్రర్ తీసుకున్నాం ఇక్కడ. అంటే పిల్లలకి ఎంత వరకు కావాలో అంతవరకే మనం తీసుకున్నాం. మరి మన బెడ్రూమ్ లాగా హెవీ అవసరం లేదు, హెవీగా లేకుండా. అండ్ మెయిన్ మనకి రూమ్ స్పేస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ స్పేస్ లో ఏవేవి అకామిడేట్ చేయొచ్చు పిల్లల కోసం అన్నట్టే ఇక్కడ క్రియేట్ చేసాం. పిల్లలకి థింగ్స్ ఎక్కువ ఉండవు, మెయిన్ గా బుక్స్ పెన్సిల్స్ ఉంటాయి, వాటి కోసం ప్రాపర్ స్టోరేజ్ ఇచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే దేని దానికి సపరేట్ గా కనిపిస్తుంది. కిచెన్ అంటే ఇలానే ఉండాలి, లివింగ్ ఏరియా అంటే ఇలానే ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఇలానే ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి, దేని దానికి చాలా సపరేట్ గా హైలైట్ గా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏం లేదండి, మెయిన్ కాసాలో మేము ప్రతి పర్సన్ తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే ఎవరైతే మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవుతారో అలా కాదు, ఇంట్లో ఎవరు ఉంటారు కిడ్స్ తో కావాలంటే కిడ్స్ తో ఇంటరాక్ట్ అవుతాం, ఎవరి రూమ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే స్పెషల్ గా డిజైన్ చేస్తాం. సో దానివల్ల మెస్సీగా లేదు, పర్సనలైజ్డ్ డిజైనింగ్ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, గృహజ్యోతిలో ఈరోజు ట్రెడిషన్ యూనిక్ ఇంటీరియర్ డిజైన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.